ఈరోజు 153 చెప్పుకుందాం. ఈ 153కి ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఏంటంటే, యూజువల్‌గా మనం ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేస్తుంటాం. కొన్ని బాగా పనిచేస్తుంటాయి. కొన్ని ఇంకా బాగా పనిచేస్తాయి. మరికొన్ని అద్భుతాలు సృష్టిస్తాయి. అసలు మనం పలానా కేసులో అంటే ఎక్కువ రోజులు టైం పడుతుందని చెప్పేసి ఇస్తుంటాం. కానీ అలాంటి కేసెస్‌లో బాగా మ్యాచ్ అయిపోయి బాగా అద్భుతాలు చేసేస్తది. అది ఎందుకు చేస్తుంది ఏంటి అనేది అది మనకు కూడా తెలియదు. ఈ 153 ఎఫర్జం కానీ తెలిస్తే అది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ యూజువల్గా మనం ఒక 10-15 ఏళ్ళ పాటు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా ఏవో కొన్ని కేసులు అక్కడక్కడ బాగా డిఫికల్ట్‌గా అవుతుందన్నమాట. అంటే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఫస్ట్ ఏమో ఒక సెట్ ఆఫ్ కంప్లెయింట్స్‌తో వస్తారు. ఆ తర్వాత 3 నెలలు వేరే సెట్ ఆఫ్ సింప్టమ్స్ చెప్తారు. మళ్ళీ ఇంకొక 6 నెలలు, సంవత్సరం గడిచిన తర్వాత మొత్తం ఒక 4-5 రకాల సెట్ ఆఫ్ సింప్టమ్స్ చెప్తాం. అవన్నిట్లోనూ మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, మొదట్లో వచ్చినప్పుడు ఒక సెట్ ఆఫ్ సింప్టమ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మధ్యలో ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ సింప్టమ్స్. మొత్తం అన్నీ మొత్తం 1 ఇయర్ అయిన తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత వీటిలో ఆ టైంకి ఏ సింప్టమ్‌కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేది మనకు అర్థం కాదు. సో అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ ఎఫర్జం కానీ ఒకసారి కానీ చదివితే మనకు ఆ డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి యూజువల్గా ఇవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అని అంటుంటాము కాలేజ్ డేస్లో. ఆ ఇవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్లో మనం సాధారణంగా ఒక 4 సిమ్టమ్స్నే చెప్తుంటాం అన్నమాట. పెక్యులరు, సింగులరు, అన్కామన్, క్యారెక్టరిస్టిక్ అంతే. ఇంకొకటి మనం చాలా సాధారణంగా కొన్ని కేసెస్లో కామన్ సింటమ్స్ని బేస్ చేసుకొని కూడా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసేస్తుంటాం. చాలా కేసెస్లో ఆ కామన్ సింటమ్స్తోనే చాలా మంచి రిజల్ట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. అది ఎలాంటి సందర్భం అనేది ఈ ఎఫర్జంలో ఇంకొంచెం మోర్ క్లారిఫై అనేది వస్తుందన్నమాట. అది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎఫర్జంలోకి వెళ్దాము. 153 ఆర్గనాన్గానే ఉంటే ఒకసారి ఆర్గనాన్ చూడండి. ఇన్ దిస్ సెర్చ్ ఫర్ ఎ హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీ, that is to say, in this comparison of the collective symptoms of the natural disease with the list of symptoms of known medicines. Okay. In this search for a homeopathic specific remedy, ఇక్కడ స్పెసిఫిక్ రెమెడీ అనగానే ఇక్కడ ఫుల్ సెంటెన్స్ ఆ ఫుల్ పదాన్ని వదిలేసి మనం ఆ ముందున్న పదాన్ని వదిలేసి ఓన్లీ స్పెసిఫిక్ రెమెడీ దగ్గర ఆగుతాం. కానీ పూర్తిగా చదివితే అప్పుడు అందుకు ఆర్గనాన్ని దగ్గర పెట్టుకొని చదవాలని అంటారనమాట. అంటే మనసు దగ్గర పెట్టుకొని కాన్సన్ట్రేట్గా చదవాలనేది అనుకుంటాం. హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీ ఎప్పుడైనా కూడా హోమియోపతిలో స్పెసిఫిక్ రెమెడీ అంటే ఆ టైంకి అప్పుడున్న సిమిలమ్ బట్టి అప్పుడున్న టోటాలిటీ సిమ్టమ్స్ని బట్టి ఇండికేట్ అయిన మెడిసిన్ మాత్రమే హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీ అవుతుందన్నమాట. ఉన్న హోమియోపతి అనే పదాన్ని తీసేసి స్పెసిఫిక్ రెమెడీ అంటే టర్మ్ అక్కడ కంప్లీట్గా మారిపోతుంది. అంటే హోమియోపతిక్ స్పెసిఫిక్ రెమెడీ, ఓకే, దట్ ఈస్ టు సే ఇన్ దిస్ కంపారిజన్ ఆఫ్ ది కలెక్టివ్ సిమ్టమ్స్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజ్ విత్ ది లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ నోన్ మెడిసిన్స్. ఇప్పుడు మనం పేషెంట్లో అన్ని డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం, టోటాలిటీ సిమ్టమ్స్ అన్నీ తీసేసుకుంటుంటాం. ఆ కలెక్టివ్ సిమ్టమ్స్ అన్నిట్లోనూ అంటే ఆ లక్షణ సముదాయాలన్నిట్లోనూ అండ్ నెక్స్ట్ మనకు ఉండేటటువంటి మెడిసిన్స్లో లక్షణాల జాబితా ఉంటుంది కదా, వాటిని రెండింటిని కంపేర్ చేసి మెడిసిన్ ఎన్నుకోవడం గురించి చెప్తున్నాను అనమాట. ఇన్ దిస్ కంపారిజన్ ఆఫ్ ది కలెక్టివ్ సిమ్టమ్స్ ఆఫ్ ది న్యాచురల్ డిసీజ్ విత్ ది లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ నోన్ మెడిసిన్స్, ఇన్ ఆర్డర్ అది ఎందుకు అలా కంపేర్ చేయటం ఏంటి అంటే దీనికోసం అనమాట. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అమాంగ్ దీస్ అన్ ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ కరస్పాండింగ్ బై సిమిలారిటీ టు ది డిసీజ్ టు బి క్యూర్డ్. అంటే అక్కడ దానికి తుల్యమైనటువంటి దానికి సాగుణ్యమైనటువంటి ఆర్టిఫిషియల్ మార్బిఫిక్ ఏజెంట్ అంటే మెడిసిన్ని ఎన్నుకోవడం కోసం
అక్కడ న్యాచురల్ డిసీజ్లో ఉండేటటువంటి సిమ్టమ్స్ని అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఉండేటటువంటి ఔషధాలలో ఉండేటటువంటి లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ని మ్యాచ్ చేసుకుంటూ ఆ హోమియోపతిక్ మినిమంని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఈ ప్రాసెస్లో వేటికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ది మోర్ స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్ అండ్ పెక్యూలియర్ బ్రాకెట్లో క్యారెక్టరిస్టిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ ది కేస్ ఆఫ్ డిసీజ్ ఆర్ చీఫ్లీ అండ్ మోస్ట్ సోర్లీ టు బి కెప్ట్ ఇన్ వ్యూ. ఓకే, ఇప్పుడు ఈ క్రమంలో ఇప్పుడు యూజువల్గా ఈ స్ట్రైకింగ్ అంటే ప్రస్ఫుటంగా కనపడటం. ఈ ప్రస్ఫుటంగా కనపడేటటువంటి సిమ్టము, ఈ స్ట్రైకింగ్ సిమ్టము అదే పెక్యులర్ అవ్వచ్చు, అన్కామన్ సిమ్టమ్ అవ్వచ్చు, అదే కామన్ సిమ్టమ్ అయినా అవ్వచ్చు. అంటే యూజువల్గా మనం కొన్ని సందర్భాల్లో స్ట్రైకింగ్ సిమ్టమ్ అనేసి చూస్తుంటాము. ఆ స్ట్రైకింగ్ది ఏదో ఒక పెక్యులర్ అయితేనే దానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, లేదంటే ఒక సింగులర్ సిమ్టమ్ అయితేనే ప్రాధాన్యత ఇస్తాం. అలా కాదు. ఆ ఇవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్స్లో మనం జనరల్గా చూసుకున్నట్లయితే పెక్యులియర్, సింగులర్, అన్కామన్, క్యారెక్టరిస్టిక్ అండ్ లాస్ట్గా కామన్ సిమ్టమ్స్గా మనం ప్రాధాన్యత అనేది ఇస్తాం. కానీ కొన్ని కేసెస్లో ఈ కామన్ సిమ్టమ్సే స్ట్రైకింగ్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కాఫ్ అనే కంప్లైంట్ ఉంది. ఈ కాఫ్ అనే కంప్లైంట్లో అంటే కొంతమందికి పడుకుంటే పెరుగుతుంటుంది, కొంతమందికి రాత్రులు పెరుగుతుంటుంది, లేదా కొంతమంది నిద్రలో పెరుగుతుంటుంది, కొంతమందికి ఆ పడుకున్న పొజిషన్ కాస్త లేచి కూర్చుంటే మస్ట్ సిటప్ కూర్చుంటే రిలీఫ్ వస్తుంది అన్నమాట. సో ఇలాంటి సిమ్టమ్స్కి ప్రాధాన్యత ఇస్తూ అక్కడ ఇలాంటి సిమ్టమ్స్ని మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఎందుకు ఇస్తామంటే వాటిలో ఎక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అని ఫిల్టర్ అయిపోతాయి, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ కోసం. సో ఆ తక్కువ నెంబర్లో నుంచి మనకు సెలక్షన్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ పెక్యులర్ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే లయింగ్ అగ్రవేషన్ అనేది, లేదా మస్ట్ సిటప్ అనేవి, ఇలాంటివి చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కామన్ సిమ్టమ్ ఏంటంటే కోల్డ్ ఎయిర్ అగ్రవేషన్. సార్ కొంచెం అలా తలుపు తీసి బయట కూర్చున్నాను, కాఫ్ ఎక్కువైపోయింది, చాలా వివచ్చంగా వచ్చేస్తుంది అని చెప్పేస్తుంటారు. సో అంటే రీసెంట్గా ఒక కేసులో నేను ఇలాంటి ఏవో సిమ్టమ్స్ని పట్టుకొని మెడిసిన్ ఇస్తున్నాను, అది సెట్ అవ్వట్లా. కానీ ఈ కోల్డ్ ఎయిర్ అగ్రవేషను, వామ్ డ్రింక్స్ ఎమిలరేషన్, ఈ రెండు సిమ్టమ్స్ ఆధారంగానే తర్వాత ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం జరిగింది. అది చాలా సులువుగా తగ్గించేసింది అనమాట. సో ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి నేను చదివిన తర్వాత నాకు అర్థమవుతున్నది ఇదనమాట. అంటే యూజువల్గా మనం కొన్ని సందర్భాల్లో ఇలా మిస్లీడ్ అయిపోతూ ఉంటాం అనమాట. అంటే స్ట్రైకింగ్గా కనపడేది కోల్డ్ ఎయిర్, కానీ కోల్డ్ ఎయిర్ అని కామన్. సో మనం కామన్ సిమ్టమ్కి తక్కువ ప్రాధాన్యత ఇస్తామనేసి, తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనేసి దాన్ని వదిలేస్తుంది. కానీ ఆ పర్టికులర్ కేసులో అదే చాలా స్ట్రైకింగ్గా కనబడేటటువంటి అగ్రవేషన్ అనమాట. సో అదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి సరే, ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ స్ట్రైకింగ్ అంటే ప్రస్ఫుటంగా కనబడటం. అంటే ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైగ్రేన్ హెడేక్ కేసు తీసుకుందాము. ఈ మైగ్రేన్ హెడేక్ కేసులో వాళ్ళకి తలనొప్పి వస్తూ ఉంటుంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు అంటే నాకు వెలుతురు చూస్తే పెరుగుతుందా, లేదంటే ఎండలో తిరిగితే అని పెరుగుతుందా? ఒక్కొక్కసారి వెలుతురికి పెరుగుతుందండి, ఒక్కొక్కసారి పెరగదు. సరే, ఒక్కొక్కసారి ఎండలో ఉంటే పెరుగుతుంది, ఒక్కొక్కసారి పెరగదు. సరే, మరి తింటే అయినా తగ్గుద్దా? అలా ఏం తగ్గదు. కానీ హెడేక్ వచ్చినప్పుడు ప్రతిసారి ఉండే సిమ్టమ్ ఏంటి అంటే నాకు కళ్ళు మసకలు వస్తాయండి, డిమ్ విజన్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే చలిగాలికి అయినా పెరుగుద్దా? అలా కూడా ప్రతిసారి పెరుగుతుందని కాదు. జలుబు మూలంగా వచ్చినప్పుడు హెడేక్ మటుకు చలిగాలికి పెరుగుతుంది. కానీ ఎక్కువగా ఈ మైగ్రేన్ హెడేక్స్ అప్పుడు మటుకు నాకు ఇవేవి కాదు, నాకు ఆ డిమ్ విజన్ అనేది బాగా ఇబ్బంది పెడుతుంటారు. ఒక గంట సేపు నాకు డిమ్ విజన్ ఉంటుంది. అది మళ్ళీ ఎలా తగ్గుతుంది అంటే వామిటింగ్ అయిపోతుంది. వామిటింగ్ అయినప్పుడు మాత్రమే
హెడేక్ తగ్గుతుంది, అప్పుడు మాత్రమే డిమ్ విజన్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఇలాంటి కేసెస్లో ఈ కంకామిటెంట్ సిమ్టమ్స్ అనేవి స్ట్రైకింగ్గా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. ఇక్కడ ఈ హెడేక్ విషయంలో ఆ డిమ్ విజన్ అనేది నాకు 10 సార్లు హెడేక్ వస్తే 10 సార్లు డిమ్ విజన్ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి కోల్డ్ ఎయిర్ ఎగ్రవేషన్, ఒక్కొక్కసారి స్లీప్ ఎమ్యులరేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి వామిటింగ్ ఎమ్యులేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి లైట్ అగ్రవేషను. ఇవన్నీ కూడా మొడాలిటీస్ మారుతూ ఉండొచ్చేమో కానీ ఈ కంకామిటెంట్ మటుకు నాకు కంపల్సరీగా ఉంటుందని చెప్తారు. సో ఇది స్ట్రైకింగ్గా ఉన్నప్పుడు ఈవెన్ దో అది పెక్యులర్, అన్కామన్ అలాంటివి ఏం కాకపోయినా, ఈవెన్ అది కంకామిటెంట్ సిమ్టమ్ అయినా కూడా మనం దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ ఆ ఇండివిజువల్లో ఆ కంప్లైంట్కి సంబంధించి అతనికి స్ట్రైకింగ్గా ప్రస్ఫుటంగా ఉన్నటువంటి కంప్లైంట్ అదనమాట. సో అది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కానీ చూసుకున్నట్లయితే, ఇప్పుడు కొంతమంది మొన్న ఒక కేసు తీసుకునేటప్పుడు చెప్పారన్నమాట, మనం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అడుగుతుంటాం కదా, హెడ్ రిలేటెడ్ వర్టిగో, సెన్సోరియం ఇలా అన్నీ అడుగుతుంటే క్రమంలో వర్టిగో ఎలాంటి సందర్భాలు వస్తుంది ఏంటి అని అడగటం జరిగిందన్నమాట. ఆవిడ నాకు ఒక్క సందర్భం చెప్పారు. నాకు ఇలా మనం ట్రాఫిక్లో రోడ్డు మీద నడిచేటప్పుడు ఏదైనా బండ్లు వస్తాయి కదండి, ఆ బండ్లు వచ్చినప్పుడు సడన్గా అలా తిప్పుతాం కదా, అలా పక్క తిప్పినప్పుడు నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఎటన్నా ఊపు వచ్చినట్టుగా ఎటన్నా పడేసినట్టు ఉంటుందంటే అలా ఏముండదు, జస్ట్ అలా తిరిగినట్టు ఉంటుంది, మళ్ళీ కామ్ అయిపోతుంది. సరే, మరి నేను రిపోర్టర్ దగ్గర పెట్టుకొని ప్రతి సిమ్టమ్ని అడుగుతున్నాను అనమాట. అంటే ఇలాంటి సందర్భాల్లో ఉంటుందా, ఇలాంటి సందర్భాల్లో ఉంటుందా ఏంటి అంటే ఆవిడ తల తిప్పినప్పుడు మాత్రమే చెప్తున్నారు. సరే, ఆ తల తిప్పే దానికి సంబంధించి సపోజ్ మీరు నడుస్తున్నారు, ఎవరన్నా వెనకాల నుంచి పిలిచారు, ఇలా టర్న్ అయ్యి చూశారు, అలాంటప్పుడు ఏమన్నా తల తిప్పినప్పుడు ఏమైనా వస్తుందంటే ఉండదు. మరి మంచం మీద పడుకొని లేచారు, అలాంటప్పుడు ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. లేదు మంచం మీద పడుకొని అటు ఇటు కదులుతున్నారు, అలాంటప్పుడు ఏమైనా ఉంటుందా? ఉండదు. మరి చెప్తున్నది ఏంటంటే అదే సిమ్టమ్. అంటే అలా ట్రాఫిక్ వచ్చినప్పుడు నేను తల అలా తిప్పినప్పుడు, ట్రాఫిక్లో నడుస్తున్నప్పుడు ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు తల తిప్పినప్పుడు నాకు వర్టిగో వస్తుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మూవింగ్ హెడ్ క్విక్లీ అనమాట. అంటే మామూలుగా వంట చేస్తున్నప్పుడు లేదా ఇంకోటి నడుస్తున్నప్పుడు అటు ఇటు తిప్పినప్పుడు కూడా ఏమి ఉండదు లేదంట. మూవింగ్ హెడ్ క్విక్లీ అంటే ట్రాఫిక్లో ఎప్పుడైతే ఇలా రోడ్డు మీద నడుస్తుంటామో, ఏదైనా వెహికల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం సడన్గా ఒకసారిగా వెనక్కి తిరగడం లేదా తల పక్కకు తిప్పడం ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే వస్తుందని చెప్తున్నారు. అంటే అంత స్పష్టంగా చెప్పేస్తున్నారు అనమాట. ఇంకా మిగిలిన ఇతర సందర్భాల్లో అంటే ఉదయం ఉంటుందా, రాత్రి ఉంటుందా, పడుకునే టైంలో ఉంటుందా, పడుకొని లేసేటప్పుడు ఉంటుందా, లేదా ఉంగినప్పుడు, ఇంకా ఏం అడిగినా కూడా ఏమి చెప్పట్లా. సపోజ్ అంటే స్ట్రైకింగ్ అంటే ఇంకా స్పష్టంగా ఈ ఒక్క సందర్భంలోనే వస్తుంది అనేసి పూసగుచ్చినట్లుగా చెప్పేస్తారనమాట. అంటే అంత స్పష్టత అనేది ఉంటుంది ఆ స్ట్రైకింగ్ సిమ్టమ్కి. అది. అండ్ నెక్స్ట్ సింగులర్ సిమ్టమ్స్ అంటే సింగిల్స్ అవుట్ ది పేషెంట్ అండ్ సింగిల్స్ అవుట్ ది హోల్ ది డ్రగ్. అంటే ఈ ఎఫ్ఆర్జన్ చదువుతున్నప్పుడు ఆ సింగులర్ సిమ్టమ్కి ఏమి ఎగ్జాంపుల్ ఇవ్వాలి ఏంటి అని ఆలోచిస్తుంటే, ఎప్పుడో ఆల్మోస్ట్ ఒక 7 నేను క్లినిక్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ స్టేజెస్లో వచ్చిన కేసు ఒకటి గుర్తొచ్చిందనమాట. ఆటోమేటిక్గా అదే స్ఫురణకు వచ్చేసింది. అంటే నేను ప్రయత్నించుకున్నాను అనమాట. ఏంటంటే ఆ సింగులర్ సిమ్టమ్ అంటే అంతలా గుర్తుండిపోతాయి అనమాట మన ప్రాక్టీస్లో. అంటే ఇన్నేళ్లలోనూ 10 ఏళ్లలోనూ మనకు ఆ ఫస్ట్ కేసు అనేది అలా గుర్తుండిపోతుంది. అంత సింగులర్ సిమ్టమ్ ఉంటుంది. అలాంటి సిమ్టమ్స్ మనం రెగ్యులర్గా ఎక్కడ చూడము, రెగ్యులర్గా ఎక్కడ డ్రగ్స్లోనూ మనం చదువుతున్నప్పుడు మనకు అవి తారసపడవు. అవి చదివినా ఇలాంటివి ఉంటాయా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక ఫిమేల్ పేషెంట్ ఎంత 8th క్లాస్ 12 to 13 years ఉంటాయన్నమాట. కోల్ క్యాచింగ్ టెండెన్సీ. మెయిన్ వాళ్ళు వచ్చింది కోల్ క్యాచింగ్ టెండెన్సీ. అంటే వాళ్ళు ఆ తర్వాత నా దగ్గర 3 times వచ్చారు. ఇయర్లీ వన్సే వస్తారు. డిసెంబర్, జనవరి ఆ టైంలోనే వస్తారు. ఆ నెల వాడతారు, ఇంకా ఆపేస్తారు. ఏమంటే నాకు అంతా తగ్గిపోయింది, నేను రావట్లేదు. సరే, ఈ క్రమంలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఏంటి అని అడిగే క్రమంలో ఆవిడ ఒక సిమ్టమ్ చెప్పారు, వాళ్ళ మదరు ఒక సిమ్టమ్ చెప్పారనమాట. ఆ అమ్మాయికి ఆవులింతలు వస్తాయి, యానింగ్స్. సరే, ఆ ఆవులింతలు అదేం పెద్ద సమస్యగా అనుకున్నా. కానీ వాళ్ళు డిస్క్రైబ్ చేసిన తర్వాత అది అసలు మర్చిపోలేనటువంటి సిమ్టమ్ అనమాట. అంటే ఆవులింత వస్తుంది,
అది సాధారణంగా వచ్చిపోతే పర్లేదు. ఆ అమ్మాయి విజువల్ ఫీల్డ్‌లో ఎవరన్నా అలా అడ్డం వస్తే ఆ ఆవలింత అనేది ఆగిపోద్ది. ఆ ఆవలింత ఆ యానింగ్ ఆగిపోయినప్పుడు ఆ అమ్మాయికి ఒకలాంటి డిస్కంఫర్ట్ అనమాట. మళ్ళీ ఆ యానింగ్ వచ్చేంత వరకు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుందంట. అదేదో ఒకలాగా సఫోకేటింగ్ లాగా మళ్ళీ ఆవలింత తెప్పించుకుందాం అనుకున్నా రాదు. వస్తున్నట్టుంటది, రాదు. మళ్ళీ ఆవలింత వస్తే కానీ ఆ అమ్మాయి లోపల అదంతా ఒక ఏదో ఒక ఇండిస్క్రిబబుల్, బట్ ఆవిడ చెప్పే ఎక్స్ప్రెషన్‌లో ఎంతో ఆ ఆవలింత అనేది ఇంత ప్రాబ్లమ్ చేస్తుందా అన్నట్టుగా చెప్పారనమాట. సరే, అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, సపోజ్ తన విజువల్ ఫీల్డ్‌లో ఎవరన్నా అలా నడుచుకుంటూ వెళ్ళినా, లేదంటే తన విజువల్ ఫీల్డ్ ఎవరో ఒకరు పక్క నుండి ఊరికి అలా చెయ్యి అడ్డం వచ్చినా కూడా తనకి ఆవలింత ఆగిపోతుంది. ఏదన్నా ఒక వెహికల్ వెళ్ళిపోయినా. అందుకనేసి ఆ అమ్మాయి చెప్పింది, ఏమంటే నాకు ఆవలింత వచ్చేటప్పుడు కొంచెం పక్కకు వచ్చేసి ఎవరు లేరు అని అనుకున్నప్పుడు చూసుకొని అప్పుడు ఆవలిస్తాను, అప్పుడు నాకు ఫ్రీగా ఉంటుంది అని చెప్పారు. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీటిని ఎలా చూడాలి ఏంటి అనేది అర్థం కాదు. సో వెంటనే రిపర్టరీ ఓపెన్ చేస్తాను అనమాట. రిపర్టరీ చేసి 1 by 1 చూసుకుంటూ ఉంటే అక్కడ కొన్ని రూబ్రిక్స్ కనపడి, యానింగ్స్ ఇంటరప్టెడ్ అబార్టివ్ అనేసి కనపడింది అనమాట. నెక్స్ట్ ఇంకోటి వస్తున్నట్టుంటుంది, రాదు, ఏదో చాలా ఫ్రూట్లెస్ ఎఫెక్ట్స్ టు యాన్ అనమాట. అంటే ఆవలింత వస్తూ ఉంటుంది కానీ రాదు. ఇన్ఎఫెక్చువల్ అండ్ ఫ్రూట్లెస్ ఎఫెక్ట్స్ టు యాన్ ఇలాంటివన్నింటినీ చూసాను మనం. వాటిలో లైకోపోడియం అనేది ఉంది. ఆ లైకోపోడియం ఏమో మనకు చెప్తారు, ఫస్ట్ టైం లైకోపోడియంని ఇండికేట్ అయినా ఇవ్వకూడదు అని చెప్తారు. కానీ మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఇదేమో సింగులర్ సిమ్టమ్. సో ఈ ఒక్క సిమ్టమ్ని బేస్ చేసుకొని ఇవ్వాలన్నా అలా అవ్వదు. అంటే ఈవెన్ మా ప్రాక్టీస్ పెట్టిన ఎర్లియర్ డేస్లో ఈ ఎఫార్జమ్స్ ఇవన్నీ తెలియకపోయినా మేము సార్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా మాకు అండర్ కరెంట్గా మైండ్లోకి ఎక్కిచ్చేసారనమాట. అది ఏంటంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని మ్యాచ్ అయినప్పుడేనే ఇవ్వాలి. సో ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ని అనుకోకుండా అద్భుతంగా లైకోపోడియం మ్యాచ్ అయింది. ఆ కోల్ క్యాచింగ్ టెండెన్సీ, ఆ ఎలర్జిక్ రైనైటిస్, ఆ కంప్లైంట్స్ అవన్నీ అద్భుతంగా మ్యాచ్ అయింది. లైకోపోడియం 30 ఇవ్వటం జరిగిందనమాట. అంటే ఇంకా కాన్పట్టు సిచ్యువేషన్లో ఇంకా లైకోపోడియం 30 ఇవ్వటం జరిగింది. ఇంకా ఎక్సలెంట్గా పనిచేసింది అనమాట. వాళ్ళు 1 year తర్వాత రావటం జరిగింది. 1 year తర్వాత ఏమైంది ఏంటంటే, మాకు ఇన్ని రోజులు బాగానే ఉంది, మళ్ళీ జస్ట్ ఒక 2 months నుంచి ఇబ్బంది పెడుతున్నాం, సో మళ్ళీ వచ్చామని చెప్పారు. సో అదనమాట. సో అలా సింగులర్ సిమ్టమ్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. మళ్ళీ మనం ఇంకా నెక్స్ట్ ఇంకొక 40 ఏళ్ల పాటు మనం ప్రాక్టీస్ చేస్తాము అనుకున్నట్లయితే ఆ 40 ఏళ్లలో మళ్ళీ ఇంకొక పేషెంట్ ఇలాంటి సిమ్టమ్స్ చెప్తారనేది కూడా మనం గెస్ చేయలేము. అలా ఉంటుంది అనమాట సింగులర్ సిమ్టమ్ అంటే. అది ఇంకోటి, మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కాఫ్ అనే కండిషన్కి కోకస్ క్యాక్టై అనేది. యూజువల్గా కోకస్ క్యాక్టై పేషెంట్ చిల్లీ పేషెంట్. యూజువల్గా అతనికి ఉండే కంప్లైంట్స్ అన్నీ కూడా కోల్డ్ ఎయిర్కి అగ్రవేషన్ అవుతుంటాయి. కానీ ఒక కాఫ్ కంప్లైంట్ బిగిన్ అవ్వడానికి ముందు వరకు పేషెంట్ చిల్లీగానే ఉంటాడు. బిగిన్ అయిన తర్వాత కూడా పేషెంట్ చిల్లీగానే ఉంటాడు. కానీ ఆ కాఫ్ కంప్లైంట్ స్టార్ట్ అయిన తర్వాత మటుకు కోల్డ్ ఎయిర్కి వెళ్తే రిలీఫ్ వస్తుంది, వామ్ రూమ్లో ఉంటే కంప్లైంట్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే అండ్ ఎట్ ది సేమ్ టైం కోల్డ్ డ్రింక్స్ కూడా ఎమ్యులరేషన్ ఉంటుంది. సో అయితే మనం మెటీరియాలో కానీ రిపర్టరీలో కానీ చూస్తే కోల్డ్ డ్రింక్స్ ఎమ్యులరేషన్లో ఒక 20-30 డ్రగ్స్ దాకా ఉంటాయి. కానీ కోకస్ క్యాక్టైలో ఆ సింగులర్ సిమ్టమ్ ఏంటంటే, పేషెంట్ చిల్లీగా ఉంటూ కంప్లైంట్స్ అన్నీ కోల్డ్ ఎయిర్తోనే అగ్రవేషన్ అవుతూ వన్స్ కాఫ్ అనే కంప్లైంట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అయిపోతుంది అన్నమాట. ఇది అంటే అప్పటిదాకా కోల్డ్ రూమ్లో అదే వామ్ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తికి కాఫ్ కంప్లైంట్ స్టార్ట్ అయినాక, ఒక నిన్నటి వరకు వామ్ రూమ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు కాఫ్ కంప్లైంట్ స్టార్ట్ అయిన తర్వాత వామ్ రూమ్లో ఉంటే కాఫ్ పెరుగుతూ ఉంటుంది, ఓపెన్ ఎయిర్లో ఉంటే రిలీఫ్ వస్తుంది అన్నమాట. అది అలాంటివి సింగులర్ సిమ్టమ్స్. నెక్స్ట్ ఇంకొకటి, ఇలాంటి సింగులర్ కేసే చెప్పుకోవాల్సి వస్తే, మేము సార్ దగ్గర అప్రెంటిస్ చేసే టైంలో ఒక కేసు చూడటం జరిగింది.
ఐటీపీ కేసు, ఇడియోపతిక్ థ్రాంబోసైటిక్ పీనియా. ఈ ఇడియోపతిక్ థ్రాంబోసైటిక్ పీనియాలో ఆవిడికి ప్లేట్లెట్స్ అనేవి సంవత్సరానికి ఒకసారి మాత్రమే బాగా పడిపోతాయి. ఆల్మోస్ట్ 10,000కి 5,000కి కూడా పడిపోతాయి అన్నమాట. అలా పడిపోయినప్పుడు సరే మనకు ఏంటి లోపల ఏమైనా జరగనివ్వండి, పైకి సిమ్టమ్స్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయో ఆ పెటిక్యులర్ హెమరేజెస్, ఈ సబ్కుటేనియస్గా హెమరేజెస్ అనేవి వస్తాయి. వాటిని ఎలా చూసుకోవాలంటే ఇకైమోసిస్ యాన్యువల్లీ చూసుకున్నాం. ఇకైమోసిస్ యాన్యువల్లీ చూసుకున్నట్లయితే దాంట్లో ఒకే ఒక్క డ్రగ్ ఉంది, క్రోటాలస్ హారిడస్. యూజువల్గా కాలేజ్ డేస్లో కానీ అయినట్లయితే అంటే ఎవరైనా ఇలాంటివి సింగిల్ రూబ్రిక్ అంటే రేర్ రూబ్రిక్స్ ఉంటాయి. ఆ రేర్ రూబ్రిక్స్లో ఒకే ఒక్క డ్రగ్ ఉంటుంది. అలాంటి డ్రగ్ కానీ ఉన్న సందర్భాల్లో ఆ మెడిసిన్ కానీ ఇచ్చేస్తే పనిచేస్తుందని చెప్పేవాళ్ళు. కానీ అది అలా పనిచేయదు. ఎప్పుడైతే టోటాలిటీ మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే పనిచేస్తుంది. సో అయితే ఆ పేషెంట్లో ఆ ఇకైమోసిస్ యాన్యువల్లీలో క్రోటాలస్ హారిడస్ అనే రూబ్రిక్ అనేది ఉంది. కానీ హానిమన్ గారు చెప్పినటువంటి ప్రైమ్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది కదా, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. అంటే ఆ టోటాలిటీని మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఇవ్వాలి అనే కాన్సెప్ట్. ఈ క్రోటాలస్ హారిడస్ మటుకు మిగిలిన ఇతర సిమ్టమ్స్ని ఆవిడలో ఉండే సిమ్టమ్స్ని మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఆవిడ బాగా బాధపడిపోతూ ఏడుస్తూ కంప్లైంట్స్ చెప్పేస్తుంది అనమాట. అంటే వీపింగ్ వైల్ నేరేటింగ్ సిమ్టమ్స్ ఇలాంటి దాంట్లోనూ కానీ ఆవిడ అప్పుడు ఆ స్టేట్లో యాక్యూట్ మైండ్ సెట్ కానివ్వండి, మనస్తత్వం, ఆ టెండెన్సీ లో కానివ్వండి, ఇంకా యాక్యూట్లా ఈ ఫిజికల్ జనరల్స్, థర్స్ట్ ఇలాంటివి అయితేనేమండి, ఇలాంటి అన్నిటినీ కూడా పల్స్టిల్లానే మ్యాచ్ అవుతుంది. సో ఈ క్రోటాలస్ హారిడస్ కాకుండా పల్స్టిల్లా ఇవ్వడం జరిగింది. ఆ పల్స్టిల్లా ఇచ్చిన తర్వాత ఆవిడకి వితిన్ 3 డేస్లోనే అంటే అరౌండ్ 20,000-30,000 ప్లేట్లెట్స్ కౌంట్ కదా కాస్త 1 lakh వచ్చేసింది అనమాట. ఎబో ఆల్మోస్ట్ ఒక 70,000-80,000 మధ్యలోకి పెరగడం జరిగింది. సో మనం ఇక్కడ ఇది సింగులర్ సిమ్టమే అంటే చాలా మంచి సిమ్టము, దాంట్లో ఒకే ఒక డ్రగ్ ఉంది. ఆ డ్రగ్ లో సింగులర్ సిమ్టమ్ మ్యాచ్ అయింది కాబట్టి అది ఇచ్చేస్తే పనిచేస్తుంది అనేది కాదు. ఎప్పుడైనా కూడా ప్రైమ్ ప్రిన్సిపల్, స్టెడ్ ఫాస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మ్యాచ్ చేయడం మాత్రమే. అది ఈవెన్ దో అన్కామన్ సిమ్టమ్ అయినా సింగులర్ సిమ్టమ్ అయినా అది. సో అలాంటిదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి అన్కామన్. ఈ అన్కామన్ సిమ్టమ్స్లో మనం లాక్సిస్ డ్రగ్, ఇలా నెక్స్ట్ మ్యాంగనం డ్రగ్, ఇఫ్రేషా ఇలాంటి డ్రగ్స్లో ఇస్తారన్నమాట. ఎలెన్స్కినోస్లో మెన్సెస్ ఎట్ రెగ్యులర్ టైంని ఇస్తారు. ఈ మెన్సెస్ రెగ్యులర్ టైం అనేది సిమ్టమ్ ఏముంది అంటే అందరికీ 28 డేస్కి 30 డేస్కి అంటే 28 డేస్కి +or-2 డేస్లో రావటం అనేది కామన్. మరి లాక్సిస్లో మెన్సెస్ ఎట్ రెగ్యులర్ టైం అనేది ఎందుకు సిమ్టమ్గా ఉంది అంటే ఎప్పుడైనా కూడా మనకు రిపర్టరీలో ఉండేవన్నీ కూడా పెథలాజికల్ కండిషన్సే, మార్బిడ్ కండిషన్సే. అంటే వ్యాధిపరమైనటువంటి లక్షణాలను మాత్రమే మెటీరియల్ చేర్చడం జరిగింది. సో వ్యాధిలో పీరియడ్స్ లేట్గా రావాల్సిన సందర్భంలో ముందుగా కరెక్ట్ టైంకి రావటం, లేదంటే ముందుగా రావటం. మెన్సెస్ ఎట్ రెగ్యులర్ టైం అనేసి లాక్సిస్ అండ్ ఇఫ్రేషియా డ్రగ్స్లో ఉంటాయి, అది ఎలెన్స్కినోస్లో ఉంటుంది. అదే కెంట్ మెటీరియల్ అయితే మెన్సెస్ ఎర్లీగా వస్తుంటాయని చెప్తారు ఒక చోట, అది మ్యాంగనం డ్రగ్ మొత్తంలోనూ మెయిన్గా క్యారెక్టరిస్టిక్గా ఉండేది క్లోరోటిక్ కండిషన్ అంటే ఎనీమిక్ కండిషన్. ఆల్మోస్ట్ కెంట్ రిపర్టరీలో అసలు మ్యాంగనం కార్బన్ గురించి మొత్తం ఆ ఎనీమిక్ కండిషన్ గురించి చాలా బాగా డిస్క్రైబ్ చేస్తారన్నమాట. సో అలాంటి ఎనీమిక్ కండిషన్స్లో కానివ్వండి, అంటే యూజువల్గా ఎనీమిక్ కండిషన్ ఒకటి, పీసీఓడి కండిషన్ ఒకటి, హైపోథైరాయిడిజం లేదు ఇంకేదైనా ఇతర సిండ్రోమ్స్లోనూ ఎక్కడైతే మెన్సెస్ లేట్గా రావాల్సిన చోట లేట్గా రాకుండా కరెక్ట్ టైంకి రావటం, లేదంటే ఇంకా 3 రోజులు 4 రోజులు ముందుగా రావటం అనేది అన్కామన్ సిమ్టమ్ అనమాట.
సో అంటే ఇది ఎలా అంటే యూజువల్గా దీన్ని ఎవరు ఒక సిమ్టమ్గా గుర్తించారనమాట మిగిలిన ఇతర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో. బట్ మనం ఏంటంటే హెల్త్కి నార్మల్సీ నుంచి ఏది ఎటు వచ్చినా అంటే నార్మల్సీ అనేది ఒక లైన్ గీసుకున్నట్లయితే గీతకి అటువైపు ఉన్న డిసీజే ఇటువైపు ఉన్న డిసీజే అనమాట. సో ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏజ్కి రిలేటెడ్గా డెవలప్మెంట్ లేకపోవడం అనేది డిసీజ్ అని అందరూ చెప్తూ ఉంటారు. డ్వార్ఫిష్నెస్ అంటారు, మెంటల్ రిటార్డేషన్ అంటారు, లేదంటే వాళ్ళకి టైం ఈ మైల్ స్టోన్స్ లేట్గా వస్తూ ఉండటం, మాటలు లేట్గా రావటం, లేదు ఇలాంటి నడక లేట్గా రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలా కాకుండా ముందుగానే రావటం. ఐ థింక్ మొన్న ఎప్పుడో ఒకసారి పుట్టుకతోనే రెండు పళ్ళతో బాబు పుట్టాడు అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫేస్బుక్ వాటిల్లో పుట్టిన పిల్లోడిని అలా పట్టుకుంటే వాడే అడుగులు వేసేస్తూ ఉన్నారనమాట. సో ఇవి ప్రికాషియస్ నేచర్. డ్వార్ఫిష్నెస్ అనేది, అండర్ డెవలప్మెంట్ అనేది ఏ స్థాయికి ఎంత తీవ్రత అనేది దాన్ని డిసీజ్గా పరిగణిస్తామో, ఈ ఓవర్ డెవలప్మెంట్ ప్రికాషియస్ నేచర్ కూడా దానికి ఈక్వల్గానే డిసీజ్డ్ కండిషన్ అన్నమాట. సో ఇలాంటిదే ఇంకో సిమ్టమ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట, ఒక అరౌండ్ 2 years ఏజ్ ఉంటుంది. అయితే ఆ పాపకి స్లీప్లెస్నెస్ అంటే అసలు ఏంటి అంటే, నేను సరే వాళ్ళు కేసు ఇద్దామని వచ్చారు, పాపలో ఇలా నిద్రపోదు ఇది అని అన్నారు. అసలు ఎందుకు నిద్రపోదు ఏంటి అని పలానా ఏవో చాలా రూబ్రిక్స్ చూడటం జరిగింది. సరే నాకు ఒకరోజు టైం ఇరా, ఒకరోజు తర్వాత రమ్మని చెప్పడం జరిగింది అనమాట. సరే ఈలోపు అంటే 2 years పాప సిమ్టమ్స్ చూస్తే మిగిలిన ఇతర సిమ్టమ్స్ ఏం లేవు, నిద్ర పట్టదంటే ఇంకేమై ఉండొచ్చు అనేసి నేను చూడటం జరిగిందనమాట. బీబీసీఆర్ రిపర్టీలో చూస్తే సరే నేను దానికి ముందు కొన్ని క్వశ్చన్స్ అడగటం జరిగింది. అంటే అంత 2 years పాప కదా, అంటే ఎలా ఏదైనా యూరిన్ పోయటం వల్ల, తడి అవటం వల్ల లేవటం, ఊరికి నిద్ర లేవటం ఏమైనా ఉంటుందా అంటే అలా కాదు. మరి ఆకలేసి ఏమైనా నిద్ర లేస్తుందా అంటే ఆకలేసి కూడా కాదు. అంటే ఏంటంటే జస్ట్ నిద్రపోతుంది, 20 నిమిషాలు అరగంట బాగా మంచి స్లీప్ వేస్తుందంట, మళ్ళీ వెంటనే లేచేస్తుంది. అంటే ఒక 20-30 minutes తర్వాత నిద్ర లేస్తుంది. లేచిన తర్వాత మళ్ళీ నిద్ర పుచ్చాలి అంటే మినిమంలో ఒక 20 నిమిషాలు అరగంట సేపు ఊపి ఉయ్యాల ఊపడం కానీ, ఎత్తుకొని తిప్పడం కానీ ఇంత చేస్తే కానీ మళ్ళీ పాప నిద్రపోదు. మళ్ళీ సర్లే నిద్రపోయింది కదా అనేసి అని అనుకుంటే మళ్ళీ ఒక గంట కొట్టినట్టుగా, అలారం కొట్టినట్టుగా మళ్ళీ ఒక 20 minutes 30 minutesలో మళ్ళీ లేసేస్తుంది. అలా త్రూఅవుట్ నైట్ ఆల్మోస్ట్ ఒక 7 times దాకా లేస్తుందండి. 7-8 times 10 times కూడా లేస్తుందండి. మరి పగలు ఎలా నిద్రపోతుంది? పగలైనా కూడా అంతే. మహా అయితే తను పాప కదలకుండా పడుకుంది, లేవకుండా పడుకుందంటే 30 minutes నుంచి 45 minutes కన్నా ఎక్కువ ఉండదు. ఎట్టేస్ట్ అంతే పడుకుంటుంది, మళ్ళీ వెంటనే లేసేస్తుంది. పగలు కానీ రాత్రి కానీ ఇంకెప్పుడైనా కానీ అంతే. అదే కంప్లైంట్. మరి ఎప్పటి నుంచి ఉందంటే పుట్టినప్పటి నుంచి పాప అలానే ఉందంట. సరే ఇంకా మోర్ ప్రాబబిలిటీస్ ఏమై ఉండొచ్చు అనేసి తీసుకోవడం జరిగింది. అంటే ఏదన్నా నోస్ బ్లాక్ అయిపోయి నిద్ర లేవటమా, లేదంటే గాలి సరిగ్గా ఆడకపోవటం వల్ల నిద్ర లేవటమా, లేదంటే తను పడుకున్నప్పుడు రెస్ట్లెస్గా ఊరికే కదులుతూ ఉండటం, ఏదైనా డిస్టర్బెన్స్గా ఏమైనా ఉంటుందా, లేదంటే యూరిన్ వస్తున్నట్టు అనిపించి లేవటం, లేదంటే మోషన్ వస్తున్నట్టు అనిపించి లేవటం, లేదంటే ఇంకా చిరాగ్గా ఉండటం కానీ, లేదంటే ఇంకేంటి ఇంకా కాజులెస్సా అంటే ఇంకా బీబీసీఆర్లో ఒక రూబ్రిక్ ఉంది కాజులెస్ అనేసి, అదే తర్వాత అన్నిటినీ అడగటం జరిగింది. ఏవి కాదన్నారు. మరి ఇంకేంటి అసలు లేచినప్పుడు ఏం చేస్తుంది ఏంటంటే, పాప నిద్ర లేచినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అంటే మనం నైట్ అంతా పడుకుని మార్నింగ్ లేచినప్పుడు మనం ఎంత ఫ్రెష్గా అయితే ఉంటుందో అంత ఫ్రెష్గా ఉంటుంది పాప. బట్ మళ్ళీ ఏమైనా గోల్ చేస్తుందా, ఏడిపిస్తుంది అంటే ఏం ఏడిపించదు, ఏం చేయదు, తానుగా ఆడుకుంటుంటుంది. కానీ తన వదిలేస్తే మంచం మీద నుంచి కింద పట్టమో లేదు ఇంకొక ఏమైనా దెబ్బలు తగులుతాయి అనేసి వీళ్ళు మేల్కొని ఉండాలి. సరే వీళ్ళు మేల్కొని ఉంటాం కదా అంటే ఎంతసేపు అని మేల్కొని ఉంటారు. సరిపడా నిద్ర వీళ్ళకి ఉండదు కదా. సో ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ అవి ఎలా ఉంటాయంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది, రిఫ్రెష్ అంటే
వాళ్ళు చెప్పింది అంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది, బాగా నిద్ర కంప్లీట్గా సరిపోయి లేస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఒక రూబ్రిక్ దొరికిందనమాట. స్లీప్ రిఫ్రెష్డ్ బై ఎ షార్ట్ స్లీప్, రిఫ్రెష్డ్ బై ఈవెన్ ఏ షార్ట్ స్లీప్ అనేసి ఉందన్నమాట. దాంట్లో ఫాస్ఫరిక్ యాసిడ్, మెడోరినం ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి. సో ఇంకా మిగిలిన ఇతర ఆకలి ఎలా ఉంటుంది, యూరినేషన్ ఎలా ఉంటుంది, ఇంకా 2 years అప్పటి నుంచి ఇంకేముంటుంది, అవి మైల్ స్టోన్స్ అడిగాము. మైల్ స్టోన్స్ నార్మల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ డైజెషన్ రిలేటెడ్గా దాహం ఎలా ఉంటుంది ఏంటి, వీటన్నిటిని చూసుకొని ఇంకా అక్కడ మనకున్న తక్కువ సిమ్టమ్స్లో ఆ అన్కామన్ సిమ్టమ్ని పట్టుకోవడం జరిగిందన్నమాట. ఈ అన్కామన్ సిమ్టమే అక్కడ స్ట్రైకింగ్గా ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో అన్కామన్ సిమ్టమ్ బేస్ మీద మెడిసిన్ చేస్తే పనిచేయదు. అది ఎందుకు పనిచేయదంటే ఇక్కడ ఇదనమాట, మనం ఇచ్చేటటువంటి పెక్యులర్ కానీ అన్కామన్ కానీ అక్కడ స్ట్రైకింగ్గా ఉన్నట్లయితే ఆ స్ట్రైకింగ్గా ఉన్నప్పుడు అప్పుడు దానికి మోర్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అలా స్ట్రైకింగ్గా ఉన్నటువంటి అన్కామన్ సిమ్టమ్ బేస్ మీద చేసుకొని ఆ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షను ఫాస్ఫరిక్ యాసిడ్ అనమాట. ఆ ఫాస్ఫరిక్ యాసిడ్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 9 months, మోర్ దెన్ 9 months అవుతుంది. అప్పటి నుంచి దాని తర్వాత ఒక 15 రోజులు, 20 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత నుంచి కంప్లీట్గా నైట్ పడుకుంటే బాగా అలా అంత ముందు లేసినట్టుగా ఒక 7 నిమిషాలు, అరగంటకి 20 నిమిషాలకి అలా లేయటం అయితే లేదు, కంప్లీట్గా బాగా నిద్రపోతుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట. యూజువల్గా ఈ కేసులో వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, అంటే రిస్టోరేషన్ గురించి చెప్పాను అనమాట. అంటే పుట్టుకతోనే వచ్చిన కంప్లైంట్స్ కొంచెం ఎక్కువ రోజులు టైం పడుతుంది, అలాంటి కండిషన్స్ తగ్గడానికి అంత తొందరగా పట్టదు, ఎక్కువ టైం పడుతుంది అనేసి వాళ్ళని కౌన్సిల్ చేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ ప్రిస్క్రిప్షన్తోనే తగ్గిపోయింది. ఏంటా అనేసి ఆలోచిస్తే ఇప్పుడు తట్టింది ఏంటంటే ఈ ఎఫ్ఆర్జిని చదివేటప్పుడు అదనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి అన్కామన్ సిమ్టమ్ అనేది చాలా స్ట్రైకింగ్గా ఉందన్నమాట. అంటే ప్రతిరోజు, ప్రతిసారి నిద్రపోయిన ప్రతిసారి ఆ రిఫ్రెష్డ్, అంటే నిద్రపోయిన ఒక అరగంటే కనుక బాగా రిఫ్రెష్డ్ స్లీప్తో లేస్తుందన్నమాట. అంటే ఇది అన్కామన్, చాలా అన్కామన్. ఎందుకు ఏంటి అంటే 6 గంటలు 7 గంటల సేపు నిద్రపోతే కానీ మన బాడీ అండ్ మైండ్ రెండు రిఫ్రెష్ అవ్వటం అనేది ఉండదు, రెస్ట్లోకి రానటువంటిది. ఆ పాపలో జస్ట్ అరగంట కల్లా అంత రిఫ్రెష్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈజ్ వాట్ డిసీజ్. అంటే డిసీజ్డ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినటువంటి రిఫ్రెష్మెంట్ అదంతా. అంటే అదంతా కూడా మార్బిడ్ కండిషన్లో భాగంగా వచ్చినటువంటి ఇదన్నమాట. సో అది అలాంటి అన్కామన్ సిమ్టమ్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది ఒక సందర్భంలో. ఇంకోటి పెక్యులియర్. ఇక్కడ పెక్యులియర్ బ్రాకెట్లో క్యారెక్టరిస్టిక్ అని ఇవ్వటం జరిగింది. ఈ పెక్యులియర్ విత్ క్యారెక్టరిస్టిక్ అంటే ఎప్పుడైనా కూడా పెరంథసిస్లో ఉన్నది అంటే ఏంటంటే అక్కడ ఆ వర్డ్ ఉన్నా లేకపోయినా సేమ్ మీనింగ్ని ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బ్రాకెట్లో ఏరోస్పేస్ సైంటిస్ట్ ఈజ్ ఎ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని అన్నాము. అంటే అబ్దుల్ కలాం ఈజ్ ఏ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అన్నా ఒకటే మీనింగ్ కన్వే అవుతుంది. బట్ ఈ అబ్దుల్ కలాం బ్రాకెట్లో పెరంథసిస్లో ఏరోస్పేస్ సైంటిస్ట్ అంటే ఇంకొంచెం అంటే మోర్, అంటే ఎంతోమంది అబ్దుల్ కలాం అనే పేరుతో ఉంటుంటారు. వాళ్ళల్లో ఈ ఏరోస్పేస్ సైంటిస్ట్కి సంబంధించిన అతని యొక్క జీవితం, లైఫ్ హిస్టరీ అనేది చాలా వెరీ ఇన్స్పైరింగ్గా ఉంటుందనేసి మోర్ ఎక్స్ప్లెనేటరీగా ఇవ్వటం గురించి అనమాట ఆ పెరంథసిస్లో చెప్పడం అనేది. సో ఇక్కడ కూడా సేమ్ పెక్యులియర్ బ్రాకెట్లో క్యారెక్టరిస్టిక్. అంటే పెక్యులియర్ అయినంత మాత్రాన అది కంపల్సరీగా క్యారెక్టరిస్టిక్ సిమ్టమే అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ అది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ కాకపోయినా కూడా ఆ సిమ్టమ్కి పెక్యులియర్ వాల్యూ ఉంటే చాలు అనేసి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అటోనిక్ డిస్పెప్సియా లాంటి కేసులు ఉన్నాయి. ఈ అటోనిక్ డిస్పెప్సియా లాంటి వాటిలో యూజువల్గా డైజెషన్ అనేది వీక్గా ఉంటుంది. దానికి ఏంటి రీజన్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సరిగా సెక్రెట్ చేయట్లేదు, లేదంటే ఆ పేగుల్లో వాటి యొక్క కదలిక అనేది సరిగా లేదు అనేసి చెప్తుంటారు. కానీ అదే అటోనిక్ డిస్పెప్సియా ఉన్న పేషెంట్కి రోజు మొత్తం ఉండాలి కదా. అదే కొంతమంది నాకు ఉదయం పూట తిన్నది నాకు సరిగా అరగదండి,
మధ్యాహ్నం పూట తిన్నది నైట్ తిన్నది బాగానే ఉరుగుతుంది అని చెప్తుంటారు. అంటే ఉదయం పూట తింటే ఎప్పుడో చాలా డిలేడ్గా ఆకలేస్తుంది. ఎప్పటికో మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకి కానీ ఆకలి కాదు. లేదంటే సాయంత్రం పూటనే డైజెషన్ ఇంపిటెడ్ అవ్వటం మనం యూజువల్గా లైకోపడియం డ్రగ్లో చూస్తుంటాం అన్నమాట. ఈవినింగ్ 4 to 8 PM ఎక్రవేషన్. సో ఇలాంటి వాటిలో వాళ్ళకి డైజెషన్ పగలు మాత్రమే ఎందుకు డిస్టర్బ్ అవుతుందనేసి స్లోగా ఉంటుందనేది ఎవరు చెప్పలేనటువంటి అదొక విచిత్రమైన సింటమ్, అదొక పెక్యులర్ క్యారెక్టరిస్టిక్ ఉన్నటువంటి సింటమ్. కొంతమందికి ఆ డైజెషన్ స్లో అనేది ఒక ఎండలో తిరిగినప్పుడు నాకు ఎక్కువ ఉంటుంది, లేదంటే నిద్ర తక్కువైనప్పుడే నాకు తక్కువ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ పెక్యులర్ సింటమ్స్. వాటికి ఫలానా ఇది అనేసి చెప్పడానికి కుదరదు అన్నమాట. సో అలాంటిది. సో ఇంకో కేసు ఒకటి స్లీప్లెస్నెస్. ఆమెకి స్లీపీనెస్ ఎట్ ది సేమ్ టైం స్లీప్లెస్నెస్. ఏంటంటే వాళ్ళది ఏదో ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ సంబంధించి వాళ్ళకి ఏదో ఎవరో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళలో బాగా క్లోజ్ రిలేటివ్స్ బాగా దగ్గరగా కావాల్సిన వాళ్ళే వాళ్ళకి ఏదో కోర్టు నోటీసులు వచ్చేలా చేశారట. సో ఆ ఎమోషనల్ ఎక్సైట్మెంట్స్కి సంబంధించిన డిస్కషన్ ఇంట్లో ఎప్పుడు జరిగినా కూడా దానికి సంబంధించి ఈ నిద్ర ఓవర్ పవరింగ్ స్లీప్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇంకా బాగా ఎమోషనల్ డిస్టర్బ్ అయిపోయి ఆవిడ వంట చేస్తున్నా మత్తుగా ఉంటుంటుంది. ఇంకా వెళ్ళిపోయి పడుకోవాలనిపిస్తుంది, పడుకుంటుంది. అండ్ నెక్స్ట్ టీవీ చూస్తున్నా ఇంకా మంపు వచ్చేసి నిద్రపోతుంటుంది. ఎవరితో కూర్చొని మాట్లాడుతున్నా అలా ఓవర్ పవరింగ్ స్లీప్ వచ్చేసి బాగా నిద్ర చేసేస్తూ ఉంటుంటుంది అనమాట. కానీ అంతసేపు నిద్రపోతుంది కదా, కానీ బాగా నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రెష్గా ఉంటుందంటే అస్సలు ఆ రిఫ్రెష్మెంట్ స్లీప్ అనేది కొంచెం కూడా ఉండదంట. ఏమంటే నాకు అలా నిద్రపోతుంటానండి, కానీ డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళలేను. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నిద్రపోతుంటాను, ఎవరైనా డోర్ ఓపెన్ చేసినా, లేదంటే ఎవరైనా స్విచ్ వేసినా, లేదంటే ఎవరైనా వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా, లేదా ఫోన్ రింగ్ అవుతుంది, నాకు ఫోన్ రింగ్ అవటం కాకుండా ఇంకేదైనా ఇతర చిన్న శబ్దాలు కూడా నాకు వినిపిస్తూనే ఉంటాయి, నేను సెన్స్ చేస్తూనే ఉంటాను. నేను డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళలేను అని చెప్తుంటాను అనమాట. ఆ విషయం ఆ పేషెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 24 అవర్స్లో ఆవిడ 18 అవర్స్ 20 అవర్స్ నిద్రపోవడానికే చూస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే ఆ ఎమోషనల్గా ఎక్సైట్మెంట్ జరుగుతుందో, ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ జరుగుతుందో, బాగా ఒక 20 గంటల పాటు ఆమె నిద్రపోతూనే ఉంటానని చెప్పింది. కానీ ఆ నిద్ర అనేది రిఫ్రెష్డ్ స్లీప్ అనేది ఉండదు. ఏదో ఇంకా నిద్రపోకుండా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో, నిద్రపోయి లేసిన తర్వాత ఇంకా టైట్సమ్గా ఉంటుందండి అని చెప్పడం జరిగింది. సో సరే, ఆ అన్రిఫ్రెష్డ్ స్లీపు తర్వాత ఆ స్లీప్లో సెమీ కాన్షియస్ స్లీప్ అనమాట. అంటే మైండ్ అనేది కంప్లీట్ రెస్ట్లోకి రాలేకపోతుంది. సో ఇవి పెక్యులర్. ఆ స్లీప్లెస్నెస్, నెక్స్ట్ ఆ ఓవర్ పవరింగ్ స్లీప్నెస్, ఈ ఎమోషనల్ ఎక్సైట్మెంట్కే బాగా ఎక్కువైపోవటం, వీటిని చూసుకొని నెక్స్ మోస్కిటో ఇవ్వడం జరిగింది. అంటే ఆ సందర్భంలో ఆవిడ ఈ నెక్స్ మోస్కిటోకి కొంచెం క్లోజ్గా మ్యాచ్ అయింది ఆవిడ యొక్క పర్సనాలిటీ, అంటే ఆవిడ యొక్క మెంటాలిటీ కూడా. బికాస్ సమ్ హిస్టరికల్ కంప్లైంట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఆవిడ ఎప్పుడన్నా ఈ ఫంక్షన్స్కి వీటికి వెళ్ళినప్పుడు కూడా బాగా గత్తరగా రెడీ అయ్యి వెళ్తుంటారు అనమాట. ఈ లిప్స్టిక్స్ కానీ, మేకప్ కానీ, డ్రెస్సెస్ వేసే ఆర్నమెంట్స్ కానీ కొంచెం బాగా ఇదిగా ఉండేలాగా ఉంటుంది అనమాట. అలాంటివి మనం హిస్టరికల్ కంప్లైంట్స్గా మనం చూసుకుంటాము. సో అలాంటి హిస్టరికల్ కంప్లైంట్స్ మ్యాచ్ అవుతూ ఈ ఓవర్ పవరింగ్ స్లీపీనెస్, సెమీ కాన్షియస్ స్లీప్, వీటన్నిటిని నెక్స్ మోస్కిటో మ్యాచ్ చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం అదే టైంలో ఆవిడకి హైపోథైరాయిడిజం లెవెల్స్ కూడా డయాగ్నోజ్ అవ్వడం జరిగింది. 25 పవర్ వాడుతూ ఉండడం జరిగింది. మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది ఏం వద్దు ఆపేసింది అని చెప్పాము. వితిన్ 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ చూస్తే ఫాలోఅప్కి వస్తే ఆ స్లీప్ రిలేటెడ్ కంప్లైంట్ మొత్తం నార్మల్ అయిపోయింది. తర్వాత థైరాయిడ్ చూసినా కంప్లీట్ నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year మోర్ దాన్ ఇయర్ అయిపోతుంది. మళ్ళీ కంప్లైంట్ అనేది రిపీట్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ కొన్ని కేసెస్లో ఇటువంటి పెక్యులర్ వాటిని సింటమ్స్ని బాగా స్ట్రైకింగ్గా మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం అక్కడ పెక్యులర్ ఉంది కదా అనేసి మిగిలిన వాటిని నెగ్లెక్ట్ చేయడం కాదు, మిగిలిన ఉన్నటువంటి టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ని కూడా మ్యాచ్ చేసుకుంటూ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి
పెక్యులర్ విత్ క్యారెక్టరిస్టిక్ అని అనుకున్నట్లయితే, ఇప్పుడు జింకమ్ మెట్లో ఎలెన్ స్కిన్నర్స్లోను ఐ థింక్ బోగర్ సినాప్టిక్లో ఒకటి ఉంటుందన్నమాట, హెడేక్ విత్ వేరియింగ్ ఇంటెన్సిటీ అనేసి. హెడేక్ విత్ వేరియింగ్ ఇంటెన్సిటీ అంటే ఆ హెడేక్ ఎపిసోడ్లోనే వస్తే హెడేక్ ఒక్కసారి తీవ్రంగా రావాలి, లేదంటే ఇంకొకసారి వచ్చినప్పుడు, అంటే ఇంకోసారి ఎప్పుడో వేరే సందర్భంలో వచ్చినప్పుడు మైల్డ్గా రావాలి, ఇంకొక సందర్భంలో లైట్గా మోడరేట్గా రావాలి, ఇంకోసారి ఎక్కువ రావాలి. కానీ ఇదేంటంటే ఆ వచ్చిన ఒకే సందర్భంలోనే హెడేక్ అనేది ఒక్కసారి తీవ్రంగా వస్తుంది, మళ్ళీ ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ మోడరేట్గా వస్తుంది, ఆ తర్వాత మైల్డ్గా వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత మోడరేట్గా వస్తుంది, తర్వాత మైల్డ్గా వచ్చేస్తుంది, తర్వాత ఇంకా సివియర్గా వచ్చేస్తుంది. ఇలా ఆ పెయిన్ ఇంటెన్సిటీ మనం గ్రాఫ్ కానీ తీసుకున్నట్లయితే ఈసీజీ గ్రాఫ్ లాగా వస్తుంటుంది అనమాట. సో ఇది ఆ హెడేక్లో ఆ పెయిన్ నేచర్లో రెస్ట్లెస్నెస్ అనేది జరుగుతుందన్నమాట. ఆ సిమ్టమ్ అనేది అంత రెస్ట్లెస్నెస్గా ఉండటం వల్ల హెడేక్ సిమ్టమ్ అనేది ఆ వేరియింగ్ ఇంటెన్సిటీతో ఉండటం జరుగుతుంది. ఈ రెస్ట్లెస్నెస్ అనేది జింకమ్ మెట్లో చాలా క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. సో ఇక్కడ హెడేక్ అనే కంప్లైంట్ విత్ వేరియింగ్ ఇంటెన్సిటీ అనేది పెక్యులర్ విత్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అన్నమాట. సో ఇదన్నమాట క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అంటే ఇండివిజువల్ యాజ్ ఏ హోల్గా చెప్పడం. నెక్స్ట్ డ్రగ్ యాజ్ ఏ హోల్గా ఒకటే కీ ఫీచర్ అనేది రన్ అవుతూ ఉండటం. అది యూజువల్గా రెస్ట్లెస్నెస్ అనేది చూస్తుంటుంటాము చాలా డ్రగ్స్లో. నెక్స్ట్ ఇది ది మోర్ స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్ అండ్ పెక్యులర్ parenthesisలో పెక్యులర్ characteristic signs and symptoms of the case of disease are chiefly and most solely to be kept in view. సరే, ఇక్కడ హానిమన్ గారు ది మోర్ అని వాడటం జరిగిందన్నమాట. అంటే ఈ ఎఫార్జం ఇప్పుడు నేను చెప్పడానికి ముందు, నేను అంతకుముందు సార్ చెప్పినప్పుడు నేను వినటం జరిగింది. అప్పుడు నాకు పెద్దగా ఆ మోర్కి మోస్ట్కి నాకు పెద్ద డిఫరెన్స్ అనేది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నేను చెప్దామనేసి నేను చదువుతుంటే చాలా, అంటే ప్రతి వర్డ్కి ఆర్గనైజ్లో ఉన్న ఒక్కొక్క వర్డ్కి ఇంత డెప్త్ మీనింగ్ ఉందా అనేసి అర్థమవుతుందన్నమాట. అంటే ఇక్కడ ది మోర్ అనే వర్డ్ యూజ్ చేసినందుకు, ది మోస్ట్ అన్న వర్డ్ యూజ్ చేసిన దానికి కంప్లీట్గా అల్లోపతికి హోమియోపతికి ఉన్నంత డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ది మోస్ట్ స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్ అండ్ పెక్యులియర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అని కానీ తీసుకున్నట్లయితే, ఒకవేళ అనుకున్నట్లయితే, ఎగ్జాంపుల్గా అలా అనుకున్నట్లయితే, మనం ఇందాక ఒక కేసు చెప్పుకోవడం జరిగింది. సింగులర్ సిమ్టమ్కి ఒక ఐటీపీ కేసు ఒకటి చెప్పుకోవడం జరిగింది. కుర్టాలిస్ హారిడస్ అనే డ్రగ్ అది అక్కడ మ్యాచ్ అవ్వలేదు, సో అది ఇవ్వలేదు, వేరేది ఇచ్చుకోవడం జరిగింది. ఆ పల్స్టిలా అనే డ్రగ్తో అది అక్కడ తగ్గడం జరిగిందని. ఒకవేళ ది మోస్ట్ కానీ చూసుకున్నట్లయితే, అక్కడ ఆవిడ కేసులో అక్కడ ఉన్న సిమ్టమ్స్లో ది మోస్ట్ వచ్చేసి ఆ సింగులర్ సిమ్టమ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఆ సింగులర్ సిమ్టమ్కే కానీ ప్రాధాన్యత ఇచ్చి మనం టోటాలిస్ హార్డెస్ కానీ ఇచ్చినట్లయితే ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్కి మ్యాచ్ అయ్యేది కాదు, అది కంప్లీట్ అలోపతిక్ ప్రిస్క్రిప్షన్, అంటే డిసిమిలర్ ప్రిస్క్రిప్షన్ అయ్యేది. ఎప్పుడైతే అంటే ఈ ది మోస్ట్ అనే వర్డ్ యూజ్ చేసినప్పటి నుంచి అక్కడ ఒక 10 సిమ్టమ్స్ ఉంటే ఆ 10 సిమ్టమ్స్లో ఏదైతే ఎక్కువ అత్యంత ప్రయారిటీ ఉంటుందో దానికి ఇవ్వాలి అనే మీనింగ్ అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే అలా కానీ ఇచ్చినట్లయితే అది థెరప్టిక్ బేసిస్లో ప్రిస్క్రిప్షన్ అయిపోతుంది. అది ఇంకెప్పటికీ హోమియోపతిక్ ప్రిస్క్రిప్షన్ అవనే అవ్వదు. బికాస్ ఎప్పుడైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ADHD అనేది తీసుకున్నాం, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, రెస్ట్లెస్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది, ఓవర్ యాక్టివ్గా ఉంటారు. ఇంకా కేసు మొత్తంలోనూ పీక్ సిమ్టమ్ ఆ హైపర్ యాక్టివిటీ, రెస్ట్లెస్నెస్, ఇవే. మనం వాటిని కానీ చూసుకున్నట్లయితే యూజువల్గా చాలా వరకు ఆర్ట్స్ని కాలుపు వచ్చేస్తుంటుంది, కానీ అక్కడ కేసులు తక్కువ. బికాజ్ ఆ ఇండివిజువల్లో ఉండేటువంటి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నిటిని మ్యాచ్ చేయకుండా ఇస్తున్నాం కాబట్టి. అదే ది మోర్ స్ట్రైకింగ్, ది మోర్ సింగులర్, ది మోర్ అన్కామన్ అండ్ ది మోర్ పెక్యులర్ విత్ క్యారెక్టరిస్టిక్ అనే కానీ చదువుకున్నట్లయితే అంటే ఇక్కడ హానిమన్ గారు చెప్పిన సెన్స్ అదనమాట. ది మోర్ స్ట్రైకింగ్, ది మోర్ సింగులర్, ది మోర్ అన్కామన్ అండ్ ది మోర్ పెక్యులర్, అంటే ఉన్న సిమ్టమ్స్ అన్నిటిలో కల్లా ఏదైతే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, అంటే అన్నిటినీ కలుపుకుంటూ పోతూ ఎట్ ది సేమ్ టైం ఉన్న వాటిలో మోర్ స్ట్రైకింగ్గా, మోర్ సింగులర్గా ఉన్న వాటిని కూడా కలుపుకొని వెళ్ళాలి. అలా టోటాలిటీని మ్యాచ్
మ్యాచింగ్ చేసుకొని మాత్రం ఇవ్వాలి అనేసి మీనింగ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ది మోర్ స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్ అండ్ పెక్యులర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ది కేస్ ఆఫ్ డిసీజ్ ఆర్ చీఫ్లీ అండ్ మోస్ట్ సోలీ టు బి కెప్ట్ ఇన్ వ్యూ. అదనమాట. సో the most striking, singular, uncommon and peculiar signs and symptoms of the case of disease are chiefly and most solely to be kept in view. అంటే ప్రతి కేస్ ఆఫ్ డిసీజ్లోనూ మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని మాత్రమే ముఖ్యంగాను ప్రాధాన్యంగాను ఏకైకంగా వాటికి మాత్రమే మనం దృష్టిలో పెట్టుకోవాలి. నాట్ ఇన్ డయాగ్నోజ్డ్ టర్మ్స్, నాట్ ఇన్ ఆ టర్మినాలజీ అనేది మనకు అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ కేసెస్ నేను చాలా చేస్తున్నానండి. ఇప్పుడు కొత్తది సర్వికల్ ఎరేషన్ కేసు వచ్చింది, ఆ కేసు ఎలా చేయాలి, లేదంటే ఫైబ్రాయిడ్ కేసు వచ్చింది, అది ఎలా చేయాలి అంటే ఈ టర్మినాలజీ అనేది అనవసరం. అంటే డయాగ్నోజ్డ్ టర్మ్ అనేది మనకు అనవసరం. మనం ఆ వ్యక్తికి ఉన్నటువంటి డిసీజ్లో మనం చూసుకోవాల్సిందల్లా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని మాత్రమే. ఆ ఉన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్లో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సినవి బాగా స్ట్రైకింగ్గా, ది మోర్ స్ట్రైకింగ్గా ఉన్నటువంటివి, ది మోర్ సింగులర్గా ఉన్నటువంటివి, ది మోర్ అన్కామన్ అండ్ ది మోర్ పెక్యులర్గా ఉన్న సిమ్టమ్స్ మాత్రమే చూసుకోవాలి అనేసి హానుమాన్ గారు ఇక్కడ చెప్తున్నది అదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ అరేంజ్మెంట్ చూడండి, ది మోర్ స్ట్రైకింగ్, సింగులర్, అన్కామన్ అండ్ పెక్యులియర్. ఈ అరేంజ్మెంట్లో ది మోర్ అన్కామన్ అనేది పెట్టుండొచ్చు కదా, లేదంటే ది మోర్ పెక్యులియర్ పెట్టుండొచ్చు కదా, ది మోర్ సింగులర్ పెట్టుండొచ్చు కదా ఫస్ట్. బికాస్ డిసీజ్ అంటే నథింగ్ బట్ ఇంటర్నల్ ఎసెన్స్ ఆఫ్ ది డిసీజ్ విచ్ ఈజ్ అవుట్వర్డ్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డిసీజ్ అని చెప్తుంటుంటాం కదా. అంటే అవుట్వర్డ్లీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డిసీజ్ ఆఫ్ ది ఇంటర్నల్ ఎసెన్స్ ఆఫ్ ది డిసీజ్ అంటే వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ మాత్రమే డిసీజ్ అని చెప్తుంటాం. ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్లోనూ ఏది ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నది ఏంటంటే స్ట్రైకింగ్, బాగా ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి సిమ్టమ్కి మాత్రమే మనం ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. అంటే ఇప్పుడు సింగులర్ సిమ్టమ్స్ గురించి చెప్పుకున్నట్లయితే, అంటే ఇందాక మనం లైకోపోడియం అనేది చెప్పుకున్నాం. అంటే ఆ యానింగ్స్, ఆ ఇన్ఎఫెక్చువల్ ఇఫెక్ట్స్ టు అండ్ అబార్టివ్ యానింగ్స్ ఇలాంటి మనం ఎక్కువ డ్రగ్స్లో చూడము అండ్ ఎక్కువ పేషెంట్స్లో నాకు చెప్తారనేసి తెలియదు. సో ఒకవేళ అక్కడ మ్యాచ్ అయినటువంటి డ్రగ్ ఆ పలానా లైకోపోడియం అనేది మిగిలిన టోటాలిటీని కానీ మ్యాచ్ అవ్వకపోతే అది ఎంత సింగులర్ సిమ్టమ్ అయినా కూడా ఉపయోగం ఉండదు. బికాస్ అది అంత స్ట్రైకింగ్గా లేదు కాబట్టి. ఇందాక మనం కేసు చెప్పుకోవడం జరిగింది, ఏది ఆ చిన్న పాపది స్లీప్లెస్నెస్. అంటే యూజువల్గా అంటే పుట్టినప్పటి నుంచి 2 years వరకు కూడా సేమ్ కంప్లైంట్ రన్ అవుతూ ఉంది. సో దానికి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ అవసరం పడతాయి అనుకున్నాను. కానీ అండ్ అట్ ది సేమ్ టైం డిసీజ్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్కువ సిమ్టమ్స్ లేవు, ఫ్యూ నెంబర్ ఆఫ్ సిమ్టమ్సే ఉన్నాయి. సో ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాను. బట్ అక్కడ ఉన్నటువంటి అన్కామన్ సిమ్టమ్ అనేది చాలా స్ట్రైకింగ్గా ఉండటం వల్ల ఇచ్చిన ఫస్ట్ ప్రిస్క్రిప్షన్తోనే చాలా సులువుగా తగ్గిపోయిందనమాట. సో మనం పెక్యులియర్, అన్కామన్, సింగులర్ వీటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సింది స్ట్రైకింగ్ సిమ్టమ్స్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఈవెన్ దో ఆ సిమ్టమ్స్ ఈ గ్రేడింగ్ కిందకి రాకపోయినప్పటికీ పెక్యులియర్, అన్కామన్, సింగులర్, ఒకవేళ ఈవెన్ కామన్ సిమ్టమ్ అయినప్పటికీ ఒకవేళ ఆ పేషెంట్లో ఆ సందర్భంలో ఆ స్ట్రైకింగ్గా ఉన్నటువంటిది కామన్ సిమ్టమ్ అయినప్పటికీ స్ట్రైకింగ్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మిగిలిన టోటాలిటీని మ్యాచ్ చేసుకుంటూ ఇవ్వాలి అనేసి చెప్తున్నాను అనమాట. అది ఓకే. For it is more particularly these that very similar ones in the list of symptoms of the selected medicine must correspond to. అంటే ఇక్కడ ఉన్నట్టు వాటన్నింటిలోనూ అండ్ నెక్స్ట్ మనం మెడిసిన్లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నింటిలోనూ వీటికి తుల్యమైన సమానమైనటువంటి మెడిసిన్ అంటే సిమిలర్ మెడిసిన్ సాగుణ్యమైనటువంటి మెడిసిన్ని కలుపుకుంటూ పోవాలి. ఇన్ ఆర్డర్ టు కన్స్టిట్యూట్ ఇట్ ది మోస్ట్ సూటబుల్ ఫర్ ఎఫెక్టింగ్ ది క్యూర్. అంటే
ఎంత ఎక్కువ స్ట్రైకింగ్ సిమ్టమ్స్ని, ఎంత ఎక్కువ పెక్యులర్ సిమ్టమ్స్ని, ఎంత ఎక్కువ అన్కామన్ సిమ్టమ్స్ని, ఎంత ఎక్కువ సింగులర్ సిమ్టమ్స్ని అన్నిటినీ కలుపుకొని పోతుంటామో, ఎంత ఎక్కువగా మ్యాచ్ చేయిస్తే అంత సూటబుల్ మెడిసిన్ అనేది పడుతుంది అక్కడ అనేసి చెప్తున్నారు. For it is more particularly these that very similar ones in the list of symptoms of the selected medicine must correspond to in order to constitute it the most suitable for effect in the cure. The more general and undefined symptoms అంటే చాలా సాధారణమైనటువంటివి అండ్ అన్డిఫైన్డ్ అంటే కొన్ని సిమ్టమ్స్కి వాళ్ళు ఇంకా మోర్ ఫర్దర్గా అగ్రవేషన్స్ కానీ ఎమిలరేషన్స్ కానీ వాటిని ఎక్కువ నిర్వచించలేరు అనమాట, ఎక్కువ చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ ఎప్టైట్, అది ఎలాంటి సందర్భాలు ఉంటుంది ఏంటి అంటే కొంతమందికి లాస్ ఆఫ్ ఎప్టైట్ విత్ థర్స్ట్, లేదంటే వాంట్ ఆఫ్ ఎప్టైట్ విత్ హంగర్, ఇలాంటివి అంటే ఆ సిమ్టమ్కి ఇంకొన్ని యాడ్ అయితే అవి పెక్యులర్ వాల్యూని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. బట్ లాస్ ఆఫ్ ఎప్టైట్ నాకు ఎప్పుడు ఉంటుంది, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది, రోజు మొత్తం అట్లనే ఉంటుంది, దానికి ఎటువంటి వాల్యూ అనేది ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అలాంటివి హెడేక్, డెబిలిటీ, నీరసం, రెస్ట్లెస్ స్లీప్, డిస్కంఫర్ట్ అండ్ సో ఫోర్త్, ఇలాంటివి ఇంకా ఇలాంటివి చాలానే ఉంటాయి. డిమాండ్ బట్ లిటిల్ అటెన్షన్ వెన్ ఆఫ్ దట్ వేగ్ అండ్ ఇండెఫినిట్ క్యారెక్టర్. ఈ సిమ్టమ్స్ని కూడా మనం కలుపుకొని పోవాలి, బట్ వీటికి తక్కువ ప్రాధాన్యత ఇస్తాము ఇటువంటి వేగ్ ఇండెఫినిట్ క్యారెక్టర్ ఉన్న వాటికి. ఇఫ్ దే కెనాట్ బి మోర్ యాక్యురేట్లీ డిస్క్రైబ్డ్, వాళ్ళు ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పలేనప్పుడు, సపోజ్ ఇందాక మనం స్లీప్లెస్ ఓవర్ పవరింగ్ స్లీప్ అని చెప్పుకున్నాము, ఆవిడ డిస్క్రైబ్ చేస్తూ వస్తుంది, అంటే జస్ట్ నేను ఓవర్ పవరింగ్ స్లీపే కాదు ఎలాంటి సందర్భంలోనూ అంటే అన్కాంకరబుల్ స్లీప్ అంటారు అలాంటిది. అండ్ నెక్స్ట్ ఎంతసేపు నిద్రపోయినా ఆ సెమీ కాన్షియస్ స్లీప్, రెస్ట్లెస్ స్లీప్, ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ దానికి ఆ పెక్యులర్ వాల్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా వేగ్గా నాకు నిద్ర పట్టదు అంతే. ఎందుకు నిద్ర పట్టదు ఏంటి, ఏమైనా నొప్పులా కాదు, ఏమైనా ఆలోచనలా, నాకు ఏం ఆలోచన లేవు, నేను అంతా బాగున్నాను కానీ నిద్ర పట్టదు, ఇలాంటి కొన్ని వేగ్గా ఉంటాయి అనమాట. ఇంకా దాని వాళ్ళు అంతకు మించి ఇంకా మోర్ ఎక్స్ప్లెనేటరీ అనేది ఇవ్వలేరు. అలాంటి సిమ్టమ్స్ కూడా ప్రాధాన్యత ఇస్తాము, బట్ వాటికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాము. As symptoms of such a general nature are observed in almost every disease and from almost every drug. ఇలాంటివన్నీ కూడా ప్రతి డ్రగ్లోనూ చూస్తుంటాము, ప్రతి డిసీజ్లోనూ, ప్రతి పేషెంట్లోనూ చూస్తుంటాము. ఇలాంటి వాటికి తక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనే దగ్గర చిన్న ఫుట్ నోట్ ఇస్తున్నారు. ఇది ఏంటంటే వాన్ బౌనింగ్హాసన్ అంటే క్యారెక్టరిస్టిక్ రిపర్టరీ ఉంది కదా, దానికి సంబంధించి అంటే ఆ కొత్తగా కనబడినటువంటి ఈ హోమియోపతిక్ మెడిసిన్ సంబంధించి ఆయన ఒక బుక్ని తయారు చేశారు, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అనే పేరుతో అనేసి. అవి కూడా యాంటీసోరిక్ మెడిసిన్ సంబంధించి అనేసి చెప్తున్నారు అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్.